చూస్తున్నాం. అలాగే డ్రింక్ అండ్ డ్రైవ్ వల్ల ఏం జరుగుతున్నాయి? డ్రంక్ అండ్ డ్రైవ్ చేసినప్పుడు దెబ్బ తగిలినప్పుడు కోమాలోకి వెళ్ళిపోయి ఆ మందు తాగడం వల్ల పెట్టానా అప్పుడే మళ్ళీ అప్పుడు కుదరదండి. ఒప్పుకోకండి సమయం పాటించున్నాను. మీరు వచ్చేయండి. రహదారి కూడలి లేదా పాదచారులు రోడ్డు దాటి ప్రదేశంలో డ్రైవర్ వాహన వేగం పాదచారుల రహదారి సంబంధించి వాహనం నడుపుతుంది. వాహనం రైట్ స్లోగా పని వాహనం నడుపుతూ సెల్ ఫోన్ మాట్లాడటం, హెల్మెట్ వెనకాల తీరు జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా సెంట్రల్ గవర్నమెంట్ వారి ఉత్తర్వులు రాష్ట్ర ప్రభుత్వం వారి ఆర్డర్స్ ప్రకారం అట్లాగే మన ఆర్టీఏ చైర్మన్ మన జిల్లా కలెక్టర్ గారి ఉత్తర్వుల ప్రకారం ఈ రహదారి భద్రతా మాసోత్సవాలని జరపడం జరుగుతుంది రవాణా శాఖ తరఫున. దీనిలో భాగంగా ఈరోజు మేము ఈ నెల రోజులు అంటే 16/1/25 నుంచి 15/2/25 వరకు ఈ మాసోత్సవాలు నిర్వహిస్తున్నాము. దానిలో ప్రతిరోజు ఒక్కొక్క కార్యక్రమం అరేంజ్ చేస్తూ ఉన్నాము. అట్లాగే దానిలో భాగంగా ఈరోజు వాగ్దాన్ కార్యక్రమం రహదారి భద్రతా నియమాలను ప్రచారం చేయడానికి వాగ్దాన్ కార్యక్రమం చేస్తున్నాము.
ఈ మా మెయిన్ రవాణా శాఖ యొక్క ఉద్దేశం ఏంటంటే రహదారి నియమాలను పాటించాలనేది ప్రజలందరికీ తెలియజేయటం అనేది ముఖ్య ఉద్దేశము. ఈ రహదారి భద్రత అనేది అందరూ స్వచ్ఛందంగా వారు వాహనాలను వాడేటప్పుడు రహదారి నియమాలను పాటించాలని చెప్పేసి తెలియజేస్తున్నాము. రహదారి నియమాలను పాటిస్తూ ప్రమాదాలను నివారించుకోవడానికి అవకాశం ఉంది. ప్రమాదం జరిగిన తర్వాత మనం చేసేదానికన్నా ముందు ప్రమాదం జరగకుండా చర్యలు తీసుకుంటేనే మనకి అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది. అట్లాగే ఈ రహదారి భద్రతా మాసోత్సవాలని ఇంతకుముందు వారోత్సవాలుగా చేసేవాళ్ళు, దాన్ని ఇప్పుడు మాసోత్సవాలుగా చేశారు. ఎందుకనంటే ఈ జరుగుతున్న ప్రమాదాల్లో ఎక్కువ ఈ మానవ తప్పిదాల వలన ఎక్కువ జరుగుతున్నాయి. ఆ మానవ తప్పిదాలను మనం నివారించుకోవచ్చు. కాబట్టి దానిలో భాగంగా ఈ రహదారి భద్రతా మాసోత్సవాలు చేస్తున్నాము. ఈ రహదారి భద్రతా మాసోత్సవాల్లో ముఖ్యంగా రహదారి భద్రత అనేది అందరి బాధ్యత. ముఖ్యంగా 2 వీలర్స్ నడిపేవాడు హెల్మెట్ ధరించాలని చెప్పేసి, అట్లాగే 4 వీలర్ నడిపేటప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోవాలని చెప్పేసి, సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనం నడపకూడదు, తర్వాత తాగి వాహనం నడపకూడదు అనేది, తర్వాత ఓవర్లోడింగ్ చేయకూడదు, తర్వాత ఓవర్ స్పీడ్ పోకూడదు. మన అందరికీ ఇప్పుడు ఇవేంటంటే ఇవి మేము చెప్పినట్టు కూడా అన్ని వీటిలో ఎవరికి ఏమి ఖర్చు పెట్టుకోకుండా మనంగా దీనికి వేరేగా ఇప్పుడు బండి కొంటున్నప్పుడే హెల్మెట్ ఇస్తున్నారు. అట్లాగే మిగతా ఇవన్నీ కూడా సెల్ ఫోన్ మాట్లాడకుండా మనం రోడ్డు మీదకి వచ్చినప్పుడు చేయటం రహదారి రోడ్డు మీదకి వచ్చినప్పుడు వాహనం నడపడం అనేది అందరికీ తెలిసిందే. అట్లాగే ఇవన్నీ మన చేతుల్లోనే ఉన్నాయి. దీన్ని ఏంటంటే ఇవేమి అందరికీ తెలిసినవి. ఎందుకనంటే ఈ రహదారి అనేది చిన్నప్పటి నుంచి మనం వాడుకుంటుంటాము. ఈ రహదారి మీద అన్ని బాధ్యతలు ఎట్లా ఏంటనేది కొన్ని మెయిన్ రూల్స్ తప్పితే మిగతా అన్నీ అందరికీ తెలిసినవే. అందుకని ఏంటంటే ఎక్కడొస్తుందంటే బాగా ఈ ప్రమాదాలకు మెయిన్ కారణం అలసత్వం వల్లనే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. దాన్ని నివారించాలనే భాగంగా ఈ ప్రచార కార్యక్రమం చేస్తున్నాము. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల సందర్భంగా మరి ఏలూరులో మరి ఆర్టీఆర్ల ఆధ్వర్యంలో మరి స్పెషల్ డ్రైవ్ జరుగుతుంది. అలాగే ర్యాలీ కూడా జరుగుతుంది. ఎందుకంటే ప్రజలందరికీ కూడా అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో మన జిల్లాలో సగటున నెలకి 800 మరి రోడ్డు ప్రమాదాలు జరిగి మరణించడం జరుగుతుంది. అవన్నీ నివారించాలి అని అంటే మరి ప్రజలకు అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో మరి రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఏదైతే ప్రికాషన్స్ తీసుకున్నారో అందులో భాగంగా ఈరోజు ఏలూరు నియోజకవర్గంలో జరగడం జరుగుతుంది. ఏదైతే ఓవర్ స్పీడ్ నడుపుతున్నారో, అలాగే ఏదైతే డ్రంక్ అండ్ డ్రైవ్ నడుపుతున్నారో, అలాగే హెల్మెట్ లేకుండా ఏ విధంగా అయితే నడుపుతున్నారో, అలాగే ప్రికాషన్స్ తీసుకోకుండా కరువు ఉన్న దగ్గర కరువు అని చెప్పి మన ఏదైతే ఆర్టీఏ డిపార్ట్మెంట్ వాళ్ళు ట్రాఫిక్ వాళ్ళు పెడుతున్నారు, స్పీడ్ లిమిట్స్ పెడుతున్నారు, ఇవన్నీ కూడా చూసుకోకుండా, అలాగే కొంతమంది లైసెన్స్ లేకోకుండా ఏ విధంగా నడుపుతున్నారు అనేది వాళ్ళందరికీ కూడా అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో దీంట్లో మరి తల్లిదండ్రులు కూడా బాధ్యత వహించవలసిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఇంట్లో నుంచి పిల్లలు బయటికి వెళ్ళేటప్పుడు మరి ఏ స్కూటర్ వెళ్తున్నారు, వాళ్ళు ఎలక్ట్రికల్లీ వచ్చేసినాయి, 2 వీలర్స్ అనేకమైనాయి. ఎందుకనంటే ఉత్తినే నడిపేయడానికి చాలా ఈజీ పర్పస్ వచ్చింది. దానివల్ల ఏంటంటే లైసెన్స్ లేకపోయినా మనం నడిపేయచ్చు అనే ఉద్దేశంతో వాళ్ళు వేసుకెళ్ళిపోవటం, వాళ్ళకి తెలియక, ఎందుకంటే అవతల వచ్చేవాడు స్పీడ్గా వచ్చి మన మీద పడవచ్చు, అవన్నీ కూడా తెలియక ఏ విధంగా ప్రమాదాలు జరుగుతున్నాయనేది అన్నీ కూడా గుర్తించి మరి ఆర్టీఓ వాళ్ళు ఈ స్పెషల్ ప్రోగ్రాం పెడతాం జరిగింది. ప్రజలు కానీ తల్లిదండ్రులు కానీ మరి అవగాహన నేర్పించుకుని, ఎందుకంటే మరణించిన తర్వాత మనం ఏం చేసేది ఎంత బాధపడుతున్నామో తల్లిదండ్రులు కానీ అందరం కూడా మనం చూస్తున్నాం. అటువంటి జరగకోకుండా మరి ఎంత నివారించుకోగలిగితే అంత నివారించుకోవాల్సిన బాధ్యత మన మీద అంత మీద ఉంది. ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుని మరి ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తుంది. కాబట్టి తప్పనిసరిగా దీన్ని అందరూ కూడా ఏదైతే ఉన్నారో చూసి దీన్ని ఏ విధంగా అయితే మానిటరింగ్ చేసుకోవాలో ఆ విధంగా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా ఇది 4 రోజుల పాటు నిర్వహిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఈ ప్రోగ్రాంని ముఖ్యంగా మద్యం సేవించి వాహనం నడపకుండా ఉండాలని, రెండోది హెల్మెట్ లేకుండా నడపకూడదని, సిగ్నల్స్ జంప్ చేయకూడదని, ర్యాష్ డ్రైవింగ్ చేయకూడదని, పరిమితికి మించి ఓవర్లోడ్ రవాణా చేయరాదని, ఇలాంటి కార్యక్రమాలని
ఒక నెల ఒక అవేర్నెస్ క్యాంప్ లాగా మరి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వారు, ట్రాఫిక్ పోలీసు మరి ఈ కార్యక్రమాన్ని టేకప్ చేశారు. ప్రజలందరూ కూడా దీని మీద అవగాహన పెంపొందించుకుని ట్రాఫిక్ రూల్స్ని పాటించమని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నాం. దీనిలో మమ్మల్ని కూడా, నన్ను స్థానిక శాసనసభ్యులు చంటి గారిని కూడా భాగస్వాములు చేసినందుకు రవాణా శాఖ వారికి, ట్రాఫిక్ పోలీసు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. అందరికీ నమస్కారం. ఈరోజు రవాణా శాఖ వారి ఆధ్వర్యంలో రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా అవగాహన ర్యాలీ కార్యక్రమాలని నిర్వహించుకోవడం చాలా సంతోషం. ఎందుకంటే మరి వివిధ అవగాహన ఏదైతే రూల్స్ పాటించకుండా, ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా మరి చేస్తూ ఉన్నారో వారందరికీ కూడా సేఫ్ డ్రైవింగ్ మరి అన్నీ కూడా అవగాహన కార్యక్రమాలు నిర్వహించుకోవడం అనేది చాలా సంతోషం. మరి ముఖ్యంగా సీట్ బెల్ట్, మరి కారులో ప్రయాణిస్తున్న వాళ్ళు సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం వల్ల, అలాగే మరి బైకుల మీద ప్రయాణం చేసే వాళ్ళు హెల్మెట్ ధరించకపోవడం వల్ల ఎంతోమంది ప్రాణాలకి మరి వాళ్ళు ప్రమాదాలకు గురవుతూ ఉన్నారు. అదే ఈ ప్రమాదాల్లో ఎవరు కూడా మరణించకూడదు, వారందరూ కూడా సేఫ్గా ఉండాలని ఇటువంటి అవగాహన కార్యక్రమాన్ని చేపట్టుకోవడం జరుగుతుంది. మరి తల్లిదండ్రులు కూడా ఏదైతే పిల్లలకి బైకులు కొనిస్తూ మరి వాళ్ళకి కూడా జాగ్రత్తలు చెప్పాలని కోరుకుంటున్నాను. మరి ఇంటి దగ్గర ఏదైతే ఒక కుటుంబంలో ఒక పెద్ద చనిపోతే ఆ కుటుంబం అంతా కూడా రోడ్డును పడాల్సి వస్తుంది. ఇటువంటి జాగ్రత్తలన్నీ తీసుకోవడం వల్ల మరి వాళ్ళందరూ కూడా ప్రమాదం నుంచి మరి బయటపడతారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ట్రాఫిక్ రూల్స్ని పాటించండి. అందరూ కూడా మరి వేగాన్ని తగ్గించి మరి డ్రైవింగ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ కూడా ఈ యొక్క రూల్స్ని పాటించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.